ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి. హ్మ్. మనం ప్రికాషన్స్ తీసుకొని డెలివరీ టైంలో అన్ని ప్రికాషన్స్ తీసుకొని బేబీకి మనం అడిక్వేట్గా వ్యాక్సిన్ ఇమ్యునోగ్లోబులిన్ ఇస్తే యాజ్ పర్ అవర్ స్టాండర్డ్స్ మోర్ దెన్ 95% ఆఫ్ ద బేబీస్కి మనం ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. ఓకే. హెచ్ఐవి హ్మ్. మనం ప్రొటెక్షన్ ఇవ్వకపోతే 40% ఆఫ్ ద బేబీస్కి మదర్ నుంచి హెచ్ఐవి సోకే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. మనం అన్ని ప్రికాషన్స్ తీసుకొని మంచిగా మనం మదర్కు ట్రీట్మెంట్ ఇచ్చి హ్మ్. వైరల్ లోడ్ మొత్తం తగ్గించి డెలివరీ అయిన తర్వాత బేబీకి ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి హ్మ్. ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటే లెస్ దెన్ 2%. హ్మ్. 40% ఎటు 2% ఎటు. అయితే డాక్టర్ గారు ఇప్పుడు వెయిట్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఇష్యూ. బేబీ బాగా వెయిట్‌తో పుట్టాడు ఇలాగా. అసలు హెల్తీ వెయిట్ అంటే ఏంటి? ఎట్లా మనము బేబీని అదే బయటికి పంపించేటప్పుడు వెయిట్ ఎలా మెజర్ చేస్తాము? ఇంటికెళ్ళాక వాళ్ళు మంత్ వైస్ ఎలా బేబీ వెయిట్ గెయిన్ అవుతే మనం హెల్తీ వెయిట్ అంటాము. సో, ఏం చెప్తారు డాక్టర్ గారు? నార్మల్గా మన ఇండియన్